నిన్నటి రోజున కలిపురుషుణ్ణి పరీక్షిత్ మహారాజు గారు బంగారంలో కూర్చోమని చెప్పాడని తెలుసుకున్నాం కదా. అయితే మనము కూడా ఈ బంగారం కొనడం ఎలాగో ఆపలేము. ఎందుకనంటే మన ఇళ్లలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది, ఆ శుభకార్యానికి ఈ బంగారం వేసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి. అయితే మనం ఏమి చేయాలి అని అంటే, ఆ తెచ్చుకొచ్చిన బంగారాన్ని కొన్ని రోజులు మన పూజా మందిరంలో దాంట్లో ఒక తులసీదళం వేసి స్వామికి సమర్పించాలి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపహృతం అస్నామి ప్రేతాత్మన. స్వామి, నువ్విచ్చిన మేధాశక్తి ధర్మబద్ధంగా సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న వస్తువు ఇది ఒకసారి నువ్వు స్వీకరించవయ్యా అని చెప్పి మనం భక్తితో పరమాత్మకి సమర్పించాలి. ఆ తర్వాత ఏదో శ్రవణ నక్షత్రమో, పునర్వసో, స్వాతియో, ఆరుద్ర ఏదో మంచి రోజు చూసి ఆ కొనుక్కున్న వస్తువుని మనం ధరించవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, అది మనం పరమాత్మకి సమర్పించాం కాబట్టి ఆ వస్తువు ప్రసాదంతో సమానంగా ఉంటుంది. అది ధరించే వస్తువు అయితే మనం ఒంటి మీద వేసుకుంటాము. అందుకోసమనే మనం అందరము కూడా ఈ విధంగా చేయాలి అని చెప్పి మన పెద్దలు, మన పూర్వాచార్యులు అందరూ కూడా చెప్పారు.